మహానగరంలోని చారిత్రక కట్టడాలను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ప్రకాష్ నగర్ లో ఉన్న స్పానిష్ మసీదు అక్కడి నుంచి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మసీదు స్పానిష్ మొఘలాయి శైలి మేలు కలయికగా రూపుదిద్దుకుంది. మసీదును నిర్మించి శతాబ్ద కాలం గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక ప్రకాష్ నగర్ లోని స్పానిష్ మసీదుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగరం అంటే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ, ఆ తర్వాత చారిత్రక కట్టడాలు. మహానగరంలోని చారిత్రక కట్టడాలను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు ఈ మహానగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎన్నో చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ మహానగరం నిలయం. అయితే చారిత్రక కట్టడాలలో భాగం కానీ ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక మసీద్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్న ఈ స్పానిష్ మసీద్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మసీద్కి. అయితే స్పానిష్ మొఘలాయి అందాల కలబోతగా అయితే ఈ మసీద్ని నిర్మించారు. 1897వ సంవత్సరంలో ఈ మసీద్ నిర్మాణ పనులు ప్రారంభించబడి 1902వ సంవత్సరం వరకు 3 సంవత్సరాల పాటు కూడా కొనసాగాయి. అయితే హైదరాబాద్ మహానగరాన్ని అప్పుడు 1997వ సంవత్సరంలో ఉన్నటువంటి పాయిగ వంశ రాజులు ఎవరైతే ఉన్నారో 5వ అమీర్ ఈ మసీద్ నిర్మాణానికి అయితే పునాదులు వేశారు. ఆయన ప్రధానమంత్రి అయినటువంటి సర్ వికార్ ఉల్ ఉమ్రా స్పెయిన్ పర్యటనకు వెళ్తారు ఒకసారి. అయితే అక్కడున్న మసీదుల అందాలను చూసి అలాంటి శైలిలోనే హైదరాబాద్ మహానగరంలో కూడా మసీదులు నిర్మించాలనే ఉద్దేశంతో స్పెయిన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ మసీదు నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు.